హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలి. మనం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, లాక్డౌన్లో పిల్లలు గోల చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వితిన్ 5 మినిట్స్లో త్వరగా అయిపోయే రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈరోజు మనం చూసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి, చిన్నవి పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్నాను కదా, అదే విధంగా చిన్నవి కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఒకటి కానీ రెండు పచ్చిమిర్చి తీసుకొని ఆ రెండు కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ మొత్తం 3 చిన్నవి కట్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు కొత్తిమీర. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సినవి మనకు కుర్కురే షాప్లో అమ్మేస్తారు కదా, అవి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుర్కురేస్ మనకి షాప్లో అమ్ముతారు కదా, అవి ఉత్తిగా తినాలంటే ఏదోలా ఉంటుంది పిల్లలకి. అందుకని ఇలా ఈ వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు వాటన్నిటిని బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. మనకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మనం అందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకేంటంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలండి. ఆ లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది టేస్ట్ అనేది. లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేస్తున్నాము, లెమన్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అలా తిప్పేసుకున్న తర్వాత మనకి గార్నిష్ కోసం చెప్పాను కదా, కొత్తిమీర వేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే తినేవాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. కొత్తిమీర వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని మేము కొత్తిమీర కూడా యాడ్ చేసాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది రెసిపీ. చూసారు కదా, ఫైనల్గా చాలా బాగుంది కదా టేస్ట్ అనేది. చూడండి, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సూపర్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అద్దరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, ట్రై చేసి చూడండి.